తీసుకోకపోతేనే కదా ఇవాళ పబ్లిక్ ఆగమాగమయ్యేది. ఎమర్జెన్సీకి ఒక వ్యవస్థ ఉంటది కదన్నా. మరి ఎమర్జెన్సీ వ్యవస్థకు మేయర్ అంటే ఇక సభ ఊకున్నది, అయ్యే నాదాయాన్ని కొద్ది రోజులైతే అయిపోతుందని ఆమె ఊకుంటది. కార్పొరేటర్లు కూడా మనం వచ్చేది లేదు సచ్చేది లేదు, మళ్ళీ ఈ రిజర్వేషన్ ఏమైతుందో ఏం కథో అనేది వాళ్ళు సభ ఊకుంటాడు అనుకో. కానీ మిగతా సిస్టమ్ ఏం చేస్తాంది? ఇప్పుడు మాకు ఆయువన్న మంత్రి ఇన్ఛార్జ్, అమ్మో మాకు ఆయువన్న మంత్రి, రెవెన్యూ మంత్రి ఇన్ఛార్జ్. రెవెన్యూ మంత్రి లేడా? శ్రీనివాసరెడ్డి దొర పొంగులేటి గారు మాకు ఇన్ఛార్జ్. ఇప్పుడు మాకు మా కొండ సురేఖక్క మంత్రి, మాకు కొండ సురేఖక్క మంత్రి. ఒక జనగామల తప్ప మిగతా అన్ని కాంగ్రెస్ సీట్లే. మరి వీళ్ళందరూ ఎందరు పోతారు? అసలు టిఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు కూడా కాంగ్రెస్ కే పెయిన్లు. టిఆర్ఎస్ లో గెలిచిన ఒకటి రాజన్న, ఇప్పుడు కేసీరావయ్య 10 ఏళ్ళ పరిపాలన సాగించిండు, మూత మోగించిండు. అప్పుడు ఆ హయాంలో కొద్దిగా ఏమన్నా చెడపట వ్యవహారం జరగలేదా? అప్పుడు కూడా జరిగిందా కొంటెతనం? అరే కొంటెతనం పుట్టినాకనే కేసీఆర్ పుట్టిండు కాదే, ఏర్పడ్డా ఆయన. అదా కథ, ఆయన ఏర్పడాడు. కానీ ఆయన ఆరోగ్యం మంచిగా లేదు. నేనంటే మంచిగుండదు, నేను ఆయన దోస్తును. ఇద్దరు కలిసి మందు కూడా తాగేదారుగా మంచి ముసురుకు మరి కూసోపోయారు ఇద్దరు తమాషగా. ఏ లేదు, ఆయన జ్వరం వల్ల ఉన్నాడు. నాకు తలడిస్తాను బాణంగానే ఆయన జ్వరం ఉన్నాడు కదా. ఊరి పాడి తక్కువగానే ఇంకా. అరే మళ్ళా తావగానే అంటాను కదనే. ఓ అమ్మా పెద్ద మనిషి. సోషల్ మీడియాలో మళ్ళా వార్తలు ఏంటంటే మళ్ళా జాయిన్ అవుతాడు, జ్వరం తక్కువ అవుతలేదు. ఏది మరి ఇది కొలువు జ్వరమా లేకపోతే అదురు జ్వరమా? ఏ కాదు, కొంపల పుట్టిన రోగం, కూరగాయల పంచాయతీ. అబ్బా అయ్యో, ఇప్పుడు ఇద్దరు కడుపులో పుట్టిన పిల్లలు అమెరికాలో కాలిపోయినరు, వాళ్ళు వచ్చి నాశనం చేసిండ్రు, ఆయన నాగమాగం చేసిండ్రు. కొంపల పుట్టిన రోమా అది, కొంపల పుట్టిన రోగం. ఈ పాడైపోను కొలువు పోయినా ఏమి లేదు కానీ ఆశ వదులుకుడు. కానీ ఈ కొంపల మళ్ళా ఈ చిచ్చు పుట్టే వరకనే పెద్ద మనిషికి ఏం పానం పోయే ముందట కన్న కడుపు కలిసి ఉండాలని తలడిస్తుంది కదా ఎవరికైనా. ఎవరికైనా ఉంటుంది అది, అది సృష్టి ధర్మమే. అదా సృష్టి ధర్మం కదన్నా. ఆయన అట్లా ఇక రేవంత్ రెడ్డి మీసం దూతాండు. మరి మీసం దూతాండా, గడ్డం దూతాండా, ఏం దూతాండో తెలుస్తలేదు. కానీ వరంగల్ అయితే ఆగం అవుతాడు. నీ అన్యాయం సలగుండా నువ్వే సగం మాట్లాడుతావే రాజన్న. మంత్రుల పక్కన కూర్చోబెట్టుకొని క్యాబినెట్ మంత్రుల పక్కన కూర్చోబెట్టుకొని కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ కలిపి పైలం తస్మాత్ జాగ్రత్త, మీ ఇలాగ పైలం మీరు ఏం చేస్తారో ఏం కాదో అధికారులు అప్రమత్తం కావాలి, జనాలకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆయనే నిన్న మాట్లాడగానే నిన్న మొన్న నీ అంజాలం సలగుండా మాట్లాడిని అన్న. కానీ మా గతి అయింది, వరంగల్ గతి అయింది, వరంగల్ గతి అయింది. మా సురేఖక్కని ఎంబడే పంపాలి. ఇప్పుడు అంతకాలం ఇదైతుంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు రాలేదా? ఏడున్నారో తెలుస్తానులా వాళ్ళు. అమ్మా ఉంటే గిట్టెట్లా అవుతుంది అన్న, ఉంటే ఎట్లా అవుతుంది? వీళ్ళు వాడలు పట్టుకొని తిరుగుతా అంటే ఆఫీసర్లు అయితే పోతారు కదా, అనుసరిస్తారు కదా. పోలీసు వాళ్ళు అనుసరిస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు అనుసరిస్తారు కదా. మా సురేఖక్క అయితే మరి వరంగల్నే డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటది, వరంగల్నే డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటది. అదే సురేఖమ్మ అటంకల తొంగే చూస్తలేదా? ఏం వస్తుంది మరి, జాగ్రత్తగానే ఉంటది మనిషి. మురళన్న మంచిగా లేనట్టున్నది. మరి మురళన్న హెల్త్ ఎట్లున్నదో ఏం కదో. అంటే ఆయన పానం బాగలేదా ఎట్లా? ఆయన మరి పెద్ద మనిషికి భోజనం వండి పెట్టి కూడా ఇంటికాడే ఉంటుందా? ఏ భోజనం వంట మనుషులకి ఇట్లా ఉంటారా? కానీ సురేఖ కత్తనే కలుగుతుంది ఇదంతా. అంతేనా? లేకపోతే ఎవడినాడు? బసవరాజ్ సార్ అని ఉన్నాడు కానీ మా దానిలో టిఆర్ఎస్ లో ఎమ్మెల్సీ అయిండు కానీ కాంగ్రెస్ వేయండు. తీర్థం పుచ్చుకున్నది కోజాగా. కానీ కాంగ్రెస్ పోయింది. కానీ సారన్న అనుమానమే కదా, సారన్నకు మున్సిపాలిటీ మీద బాగా అవగాహన ఉన్నాడు. అరే ఎన్నిసార్లు గెలిచిండే ఆడ వరంగల్ సారన్న. మరి ఇప్పుడు రాకపోగా మరి ఇప్పుడు ఈ షర్లలోనే ఇల్లు కట్టుకున్నట్టుగా అయ్యింది వరంగల్.
మరి అరే, మరి ఇక్కడ వాళ్ళకు కూడా కుంటలు మరి కబ్జా అయినాయి కదన్నా. మరి వాళ్ళకు బువ్వ బుగ్గి చెడ్డ పడ్డ మరి ఎట్లనే ఇక్కడ కూడా కుంటలు కబ్జా అయినాయి కదన్నా. కుంటలా కుంటలు లేకుండా పోయినాయి. ఓ అమ్మా చిన్న చిన్న కుంటలు లేకుండా పోయినాయి అన్న. అంతేనా?